బోధించగా కొత్త నిబంధనలో 1000 ఆజ్ఞలు ఉన్నాయండి. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయండి? 1000. నువ్వు ఇందాకేమనుకున్నావు? 10 ఆజ్ఞలు పాటించడమే కష్టం, అలాంటిది 613 ఆజ్ఞలు పాటించాలా అనుకున్నావు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే 600 కాదు, వాటి వివరణ, వాటి విశ్లేషణ మళ్ళీ 1050 ఆజ్ఞలు అయ్యాయి. అంటే ఈ మాటకు వస్తే మొత్తం మీద బైబిల్లో 1663 ఆజ్ఞలు ఉన్నాయి. అమ్మ అందరూ వింటున్నారా? ఈ బైబిల్లో 1663 ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ నువ్వు పాటించాలి. కొత్త నిబంధనలో ఎడతెగక ప్రార్థించు అంటే అదొక ఆజ్ఞ. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు, అదొక ఆజ్ఞ. ఇంకా చాలామంది తెలియక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చు, అంటే నువ్వు ఆజ్ఞను పాటించలే. అదేంటండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే? లేదు, బైబిల్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు ఒక్క రెఫరెన్స్ లేదు బైబిల్లో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు ఒక్క రెఫరెన్స్ లేదు బైబిల్లో. మీరు ఉంటే నాకు చూపించండి. కానీ యేసు ఏం చెప్పాడో శిష్యులకు అర్థమైంది. మత్తయి 28:18 యేసయ్య అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనిగా చేయుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. నామములోనికి. తండ్రికో నామం ఉంది, కుమారుడికో నామం ఉంది, పరిశుద్ధాత్మకు ఒక నామం ఉంది. ఆ నామం ఏంటో తెలుసుకొని ఆ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ సంగతి శిష్యులకు అర్థమైంది. శిష్యులకు అర్థమై వాళ్ళు ఏం చేశారంటే ప్రభువైన యేసు క్రీస్తు అని 3 పదాలు వాడారు. కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు ఎక్కడా కనపడదు. కొత్త నిబంధన ఎంత వెతుకు, పాత నిబంధనలో యెహోవా అన్న ఉన్న వాక్యమే కొత్త నిబంధనలు కూడా ఉంటే అక్కడికి వచ్చేసరికి ప్రభువు అని ఉంటుంది. యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని యెషయా గ్రంథంలో ఉంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని లూకాసు వార్తలో ఉంటుంది. సో ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి ప్రభు ధర్మశాస్త్రము చొప్పున, ప్రభు యొక్క మాట చొప్పున, లేకపోతే ప్రభు దర్శనములో చెప్పినట్టు ఇలా ప్రభు ప్రభు అనే ఉంది, కానీ యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో లేదు. తండ్రి పేరు ప్రభు అని, కుమారుడి పేరు యేసని, పరిశుద్ధాత్ముడి పేరు క్రీస్తని, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇవ్వాలి అన్నది ఒక ఆజ్ఞ అని పేతురు అన్యజనులైనటువంటి కొర్నేలి ఇంట్లో చెప్తారు. అమ్మ మీరు వింటున్నారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు ఒక రెఫరెన్స్ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు 7 కంటే ఎక్కువ రెఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఆజ్ఞకు లోబడవా? నువ్వు ఆజ్ఞకు అంటే మాకు అంత లోతు ఎక్కడ తెలుసండి, అంత వాక్యం మాకు ఎక్కడ తెలుసు? మరి తెలియకపోతే ఎలా? ఇంకెన్నాళ్ళు పడుతుంది నీకు తెలుసుకోవడానికి? ఒక పక్క 3 ఏళ్ళు కూడా టైం లేదంటున్నాను. ఇంకెప్పుడు తెలుస్తుంది? బైబిల్ అంతా చదవడానికి 72 గంటలు పడుతుంది. రోజుకి 10 గంటలు చదివితే 7 రోజుల్లో బైబిల్ అయిపోద్ది. పోనీ 10 గంటలు చదవలేనంటావు, రోజుకు 1 గంట చదివితే 72 రోజుల్లో బైబిల్ అయిపోద్ది. రోజుకి 1 గంట చదవలేకపోతే రోజుకి 5 గంటలు అరగంట చదివితే నీకు అందులో సగంలో అయిపోద్ది. లేకపోతే 2 గంటలు చదివితే 35 రోజుల్లో బైబిల్ అయిపోద్ది. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చదివితే నువ్వు చదవు. దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించాలి అని నీకు తెలుసు, కానీ నువ్వు చదవు. చదవకపోతే నీకు ఈ 1000 ఆజ్ఞలు ఎలా తెలుస్తాయి? ఆ 613 ఎలా తెలుస్తాయి? వాటిని పాటించడానికి ఈ కొత్త నిబంధనలో యేసయ్య బోధ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆలోచన చేయి నా సోదరి సోదరుడా. నువ్వు రాకడలో ఎత్తబడాలి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు కావాలి, పరిశుద్ధత కావాలి, నీతి క్రియలు కావాలి. ఇవి ఎలా వస్తాయని అడిగితే ఇక్కడ 14వ అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని ఆజ్ఞలను అన్నాడు. ఇది ఒక ఎత్తు. యేసుని గూర్చిన విశ్వాసము అన్నాడు, ఇదొక ఎత్తు. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి.
దేవుని ఆజ్ఞలు గైకొనాలి, యేసుని గురించిన విశ్వాసము గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొంటే నీతికి వస్తుంది, యేసుని గురించిన విశ్వాసము గైకొంటే పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడు ఇలా, మళ్ళీ గమనించి అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్లో తీయండి, అండర్లైన్ చేసుకోండి. పక్కల్ని పెన్ అడిగి ఒకవేళ లేకపోతే. ప్రకటన 14:12 చదువుతున్న, దేవుని ఆజ్ఞలను యేసుని కూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. పరిశుద్ధులు అన్న పదం మళ్ళీ వాడాడు. ఓర్పు ఇందులో కనబడుతుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయము. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. క్రియలు పోతాయా? ఏం క్రియలు ఇవి? నీతి క్రియలు. దేవుని ఆజ్ఞలను గైకొంటే వచ్చే నీతి క్రియలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి వదిలేలా, మనుష్యుల ఎదుట మీ సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింపనివ్వండి అన్నాడు. సో క్రియలు ఉండాలి. వెలిగించబడిన మరుక్షణం నుండి క్రియలు స్టార్ట్ అవ్వాలి. అవి నీతి క్రియలు, సత్క్రియలు స్టార్ట్ అవ్వాలి. ఆ క్రియలకు ఏంటంట, క్రియలు వారికి ముందుగా పోవునన్నాడు. కొంతమందికి, లోకంలో ఉన్న వాళ్ళకేమో పాపాలు ముందెళ్ళిపోతాయి, కొంతమందికి పాపాలు వెనకాల వస్తాయి. అలాగే భక్తులలో కొంతమందికి నీతి క్రియలు ముందెళ్ళిపోతాయి, కొంతమందికి వెంట వస్తాయి. ఇది నిజం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5:24 ఒకసారి చదవండి. 1 తిమోతి 5:24. కొందరి పాపములు తేటగా బయలుపడి, అమ్మా, కొందరి పాపాలట తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవని, మరికొందరి పాపములు, అమ్మ, మరికొందరి పాపాలేంటి? కొందరి పాపాలేమో వెంట వెళ్తాయి, కొందరు ఎక్కువైపోతాయి. ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకంటే ముందెళ్ళిపోతాయి. ఇలా బైబిల్లో కొంతమంది పాపాలు ముందెళ్ళిపోవడం వల్ల దేవుడు నా వల్ల కాదింకా అని చెప్పి దిగొచ్చి వాళ్ళకి మరణాన్ని ప్రవేశపెట్టాడు. నోవాహు దినములలో పాపం నా వల్ల కాదింకా, పాపం ఎక్కువైపోయింది అంటాడు. సొదొమ గొమొర్రా విషయంలో నా వల్ల కాదింకా, పాపాలు ఎక్కువైపోయాయని దేవుడే దిగొచ్చి తీర్పునిచ్చాడు. బైబిల్లో కొంతమంది ఉన్నారు మనుషులు, వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు దిగొచ్చి వాళ్ళకి మరణం ప్రకటించాడు. ఎందుకంటే ముందెళ్ళిపోయాయి. అందరికీనేమో వారి పాపం, కానీ కొందరికి మాత్రం ముందెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళకి మరణం ఎదుర్కొంటుంది. ఆ మాట చెప్పి ఆపేశాడా? ఇంకా ఏమన్నాడు? మైక్లో చదువు. అటువలే మంచి కార్యములు, చూడండి, అటువలే అన్నాడు ఇక్కడ. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడినవి దాచబడనేరవు. మంచి కార్యాలు కూడా కొన్ని ముందెళ్ళిపోతాయి. అటువలే అన్నాడు కాబట్టి అలాగే అని అర్థం. కాబట్టి మంచి కార్యాలు కూడా ముందెళ్ళిపోతాయి, అందరికీ మాత్రం వెంట వెళ్తాయి. బైబిల్లో కొర్నేలికి మంచి పనులు ముందెళ్ళిపోయాయి. కొర్నేలి, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధికి చేరుకున్నాయి అంటూ దేవదూత చెప్పాడు. సో కొంతమందికి ధర్మ కార్యాలు ముందెళ్ళిపోతాయి, అందరికీ మాత్రం వాళ్ళ వెంట వెళ్తాయి. ఈ ధర్మ కార్యాలన్నా, నీతి కార్యాలన్నా, మంచి క్రియలన్నా, సత్క్రియలన్నా అవన్నీ ఏంటనుకుంటున్నావు? నీతి. ఆజ్ఞలను అనుసరిస్తే వచ్చే నీతి. నీకు అస్సలు ఆజ్ఞలంటే సంబంధం లేదు. తెల్లవారుజాము లెగాలని తెలుసు, లేవవు. ఉపవాసం ఉండాలని తెలుసు, ఉండవు. దశంభాగం ఇవ్వాలని తెలుసు, ఇవ్వవు. ప్రార్థన చేయాలని తెలుసు, చేయవు. దివారాత్రులు ధర్మశాస్త్రం చదవాలని తెలుసు, చదవు. రొట్టె విరవాలని తెలుసు, నువ్వు విర్రవు. నీకు ఆజ్ఞలతో సంబంధం లేదు. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు నీతి కావాలి అంటే నో ద వే. 1663లో నీ వంతేంటో నువ్వు పాటించాల్సిందే. దేవుడు వాక్యం నీకు తెలియాలి, దేవుడు ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. అప్పుడే నీకు పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రం ఉంటుంది,
నువ్వు ఆయన ఎదుట నిలబడగలుగుతావు. ఇదేంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అంటే, తప్పదు, వేరే దారి లేదు. బైబిల్లో ఎప్పుడు సంఘం ఎత్తబడిన వాళ్ళ గురించి మాట్లాడినా ఈ ముక్కలే మాట్లాడాడు. దేవుడి వాక్యము అని. దేవుడు వాక్యం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనం. ఆ లాస్ట్ లైన్, ఆ 4వ వచనం అంతా చదివితే మనకి టైం సరిపోదు. కానీ తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడి. కేవలం యేసును గూర్చిన సాక్ష్యమే కాదు, విశ్వాసమే కాదు, దేవుడు వాక్యం కూడా వాళ్ళకి తెలుసంట. దేవుని వాక్యం కూడా వాళ్ళు ఎరుగుదురట. అలా ఎరిగిన వారై వారు ఏం చేశారట? శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. కాబట్టి రేపొద్దున క్రీస్తుతో పాటు ఆయన భార్యగా, ఆయన పట్టపు మనిషిగా, ఆయన వధువుగా, ఆయన సంఘముగా, ఆయన ప్రియురాలిగా, ఆయన రాణిగా, ఆయనతో పాటు నువ్వు సింహాసనం మీద కూర్చుని ఇదే భూమిని 1000 ఏళ్ళు పరిపాలించాలి అంటే నీకు యేసుని గూర్చిన విశ్వాసంతో పాటు, యేసుని గూర్చిన విశ్వాసం అంటే ఆయన సాక్షిగా ఉండడంతో పాటు దేవుని వాక్యం కూడా నువ్వు అనుసరించిన వ్యక్తివై ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు చేసే ప్రయత్నం ఏంటంటే ఎవరిని ఎలా మోసం చేయాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ ఎదురుగుండా కూర్చున్న తల్లిగారు వింటున్నారా? బ్లూ శారీ. ప్రతి ఒక్కడు ప్రయత్నం ఏంటంటే దేవుడి కళ్ళు ఎలాగా కప్పలేను కానీ మనుషుల కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కడు తల్లిదండ్రుల కళ్ళు కప్పడమో, భర్త కళ్ళు కప్పడమో, భార్య కళ్ళు కప్పడమో, పాస్టర్ గారి కళ్ళు కప్పడమో, స్నేహితుడి కళ్ళు కప్పడమో, పక్కింటోళ్ళ కళ్ళు కప్పడమో, ఇరుగు పొరుగు కళ్ళు, ఎవడో ఒకడు కళ్ళు కప్పి ఎవడు తక్కువ తినలే. ఎవరిని ఎలా మోసం చేయాలో మనకి బాగా తెలుసు. మనకు తెలుసు ఎలాగా దేవుని మోసం చేయలేమని. కానీ మనం మనుషుల్ని బాగా మోసం చేయగలం. కానీ ఈ ప్రపంచంలో అందరూ మనుషుల్ని మోసం చేసేవాళ్ళైతే క్రైస్తవుడు మాత్రమేనండి తనను తాను మోసం చేసుకుంటాడు. క్రైస్తవుడు మాత్రమే. బైబిల్ చెబుతుంది, ఈ వాక్యమును విని దానిని ఎవడు గైకొనడం లేదో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటాడు. గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కాబట్టి నీ జీవితంలో లోకస్తులకి నీకు తేడా ఏంటంటే, లోకస్తులందరూ ఇతరులను మోసం చేస్తారు, కానీ నువ్వు మాత్రం నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. నిన్ను నువ్వే. నువ్వు ఆజ్ఞలను అనుసరించావు, దేవుని ఆజ్ఞలతో నీకు సంబంధం లేదు. యేసుని నమ్ముకున్నాను అయిపోయింది, యేసుని నమ్ముకున్నాను అయిపోయింది, ఇంక నాకు దేవుడితో ఆజ్ఞలతో పని ఏంటి? లేదు సోదరుడా, లేదు సోదరి, క్రొత్త నిబంధనలో 1000 ఆజ్ఞలున్నాయి. క్రొత్త నిబంధనలో 1000 ఆజ్ఞలున్నాయి. ఆ 1000 ఆజ్ఞలను అనుసరించి వాడే నీతిని పోగేసుకుంటాడు. నువ్వు రాకడలో ఎత్తబడాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధత ఎంత ముఖ్యమో నీతి క్రియలు అంతే ముఖ్యం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమందికి ఏ కోశాన పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు. ఏ కోశాన పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు. రోజులు గడిచిపోతున్నాయి కదా, కాలం గడిచిపోతుంది కదా అని నువ్వు అనుకుంటావు. కానీ లేదు నా ప్రియ తల్లి చెల్లి, దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసములను గైకొంటేనే నీతి మరియు పరిశుద్ధత వస్తుంది. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చిటకు
నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. దేవుడు నీ వైపే చూస్తున్నాడు, నీకు జీతం ఇద్దామని. కానీ నీ దగ్గర ఏ క్రియలు లేవే, నీ దగ్గర నువ్వేం పోగేయలేదే. నేను ఇందాక ఒక పదం వాడినప్పుడు నాకు భయం వేసింది. ఏమనంటే బైబిల్లో లేనిది మనం చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం ఇవ్వండి అని ఆయన చెబితే ఆ మాట ఉచ్చరించి ఇవ్వాలేమో అని ప్రతి ఒక్కరు అలాగే ఇస్తారు బాప్తిజం, ప్రతి ఒక్కరు అలాగే తీసుకుంటారు బాప్తిజం. నేను బైబిల్ ఒక్క రెఫరెన్స్ చూపించండి అన్నప్పుడు మీకు ఏమైనా భయం వేసిందా? ఒక్క రెఫరెన్సు అలా ఇచ్చినట్టు ఒక రెఫరెన్స్ చూపించండి అన్నప్పుడు మీకు భయం వేసిందా? పోతే మా పాస్టర్ గారు కూడా పోతారు, నేను కూడా పోతాను. నాకు ఇచ్చినోడు పోతాడు, నేను పోతాను. ఎక్కడ పోతాం? అరే మా పాస్టర్ గారు చెప్పింది నాకు చాలు, బైబిల్లో ఏముంటుంది నాకేంటి? ఒకప్పుడు మార్టిన్ లూథర్ ఇలాగే అన్నాడు, బంగారపు గొలుసులతో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పోపులు బంధించేశారు. అందులో ఏముందో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు పోపు చెప్పిందే వేదం, పోపు చెప్పిందే పరమ వాక్కు. పోపు చెవులోకి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటే, పోపు దగ్గర పాప పరిహార పత్రం కొనుక్కుంటే పరలోకం అని నమ్మారు. కానీ మార్టిన్ లూథర్ లేదు 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 లేదు, ముందు ఆ బైబిల్కి ఉన్న గొలుసులు తెంపాలి, బైబిల్ తెరవాలి, అందులో ఏముందో తెలుసుకోవాలి, ఆ ప్రకారం చేయాలి మనం అని తిరగబడ్డాడు ఆయన, మార్టిన్ లూథర్ గారు. సో ఆ కాలంలో బైబిల్కి గొలుసులు వేయడం వలన బైబిల్లో ఏముందో తెలియలేదు ప్రజలకు. ఈరోజు ప్రతి ఒక్కరింట్లో 2 3 4 బైబిళ్ళు ఉన్నాయి, రకరకాల వర్షన్లు ఉన్నాయి నీ దగ్గర. నీ బైబిల్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. కానీ నీ వంతు వచ్చేసరికి నువ్వు చదవవే. నీకు వెన్నులో వణుకు, గుండెలో తడ లేదే. 1000 ఆజ్ఞలతో నీకు ధర్మశాస్త్రముతో పని లేదే. ఒక్కసారి ఆలోచించుకున్న సోదరుడా, నీతి క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశుద్ధ క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? నీకు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? భయం వేయడం లేదా? ఈ మాట చెప్పేటప్పుడు నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, చాలామంది అనుకుంటారు మేము చేసేది రైట్ అని, మేము చేసేది కరెక్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది మీకు విచిత్రం చెప్పనా? దివారాత్రులు నీవు ఆ 613 ఆజ్ఞల్ని ధ్యానించాలి. అప్పుడు నీకు నిబంధన ఏంటో, నిబంధన వాక్యం అంటే ఏంటో నీకు అర్థమవుతాయి. నీకు అదే అంత ముఖ్యమైనప్పుడు కొత్త నిబంధనలో 1000 ఆజ్ఞల్ని నువ్వు వెలికి తీయాలి. చాలామంది అనుకుంటారు ఇశ్రాయేలీలకి మనకి సంబంధమే లేదనుకుంటారు. అసలు వాళ్ళకి మనకి సంబంధం. మేము తరచుగా యెరూషలేం వెళ్ళినప్పుడు యెరూషలేంలో ఇశ్రాయేలీలు యూదుల వైపు చూసి యేసయ్యను సిలువేసేశారు వీళ్ళు, ఎంత అమాయకులు అని వాళ్ళ మీద మేము జాలి పడుతుంటే, మేము సిలువేసేసిన యేసయ్యను పట్టుకొని ఆయనే మెస్సయ్య నమ్ముతారేంటి వీళ్ళు అని వాళ్ళు మా మీద జాలి పడతారు. వాళ్ళ దృష్టిలో మేము కరెక్ట్ అనుకుంటూ ఉండేవాడిని, మా దృష్టిలో మేమే కరెక్ట్ అని మేము అనుకుంటా ఉంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా కనబడతా ఉండేది. అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత లేఖనాలు పరిశోధన చేస్తూ ఉండగా లేఖనాల్లోంచి తేట తెల్లగా బయటపడింది ఏంటంటే, వాళ్ళు అసలైన సంఘం, మనం అంటుకట్టబడిన వారం. అమ్మ, మనం ఎవరు? మనం అంటుకట్టబడిన వారం. వాళ్ళే అసలైన సంఘం అని చూడండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో నేను 17వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ అయ్యున్న నీవు వారి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైనటువంటి
వేరులో వాటితో కలిసి పాలు పొందినెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింతువా? నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? ఆ, వేరు నిన్ను భరించుచున్నది గాని వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. నువ్వు వేరును భరించడం లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వెయ్యబడినవిని నీవు చెప్పుదువు. మంచిది వారి అవిశ్వాసము బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసము బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడకుము. చాలు. సో ఇక్కడ ఏమంటున్నాడు? వేరు అతిశయించాలి. ఇప్పుడు మనల్ని బట్టి ఇశ్రాయేలీలు బట్టి మనమా? కొమ్మకి సారం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? వాళ్ళు అటండి ఒరిజినల్గా ఒలీవ కొమ్మ చెట్టట, మనము అడవి ఒలీవ కొమ్మ. అడవి ఒలీవ కొమ్మను తీసుకొచ్చి అంటుకట్టాడు. తీరా అంటుకట్టబడిన తర్వాత ఇప్పుడు సారము వేరులోంచి కొమ్మకు వస్తుంది, కానీ కొమ్మలోంచి వేరుకు సారం వెళ్ళట్లేదు కదా. ఇశ్రాయేలీలను బట్టి మనం, కానీ మనల్ని బట్టి వారు కాదు కదా. మనమేమో వాళ్ళని పక్కన పెట్టేశాం. అసలు వాళ్ళకి మనకు సంబంధం లేదండి, మేము పరలోకం వెళ్ళిపోతామండి. ఎలాగెళ్ళిపోతావు? వాళ్ళకు వేరుగా ఉండి నువ్వు ఎలాగెళ్ళిపోతావు పరలోకం? నువ్వు వాళ్ళతో అంటు కట్టబడకుండా, నువ్వు ఆజ్ఞలను అనుసరించకుండా, ఆజ్ఞలు కైకొనకుండా, నిబంధనలో నిలిచి ఉండకుండా నువ్వు వెళ్తావు పరలోకం? వాళ్ళు లేకుండా నీకు నువ్వు అన్నావా? లేదు. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో తరచుగా మనం చెప్పుకునేటువంటి ఒక అంశం ఏంటో తెలుసా? 2:20. ఆ 2:20లో ఎప్పుడు మనం ఎన్నోసార్లు గతంలో చెప్పుకున్నాం. ఏమనంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మీరు అన్నప్పుడు మనం ఒక్కరమేనా అని అంటే, ఆ కొంచెం పైకి వెళ్ళిపోతే అక్కడ 11వ వచనంలో ఇలా రాస్తున్నాడు, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులో సహపౌరులు కాక మీరు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులు వాగ్దానములో నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారు. అసలు లోకమందు మీకు దేవతలు ఉన్నారు కానీ దేవుడే లేని వారు వారునయుండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. 7 పదాలు వాడాడు ఇక్కడ. అన్యజనులైనటువంటి మీరు పరజనులు, పరదేశులు, సున్నతి లేని వారు, ఇశ్రాయేలీయులు కాని వారు, మీరు ఆయనకి దూరస్తులు, నిబంధన లేనివారు, వాగ్దానములు లేనివారు, అసలు దేవుడే లేనివారు, నిరీక్షణ లేనివారు. ఎన్ని పేర్లు పెట్టాడండి ఇక్కడ? 7 రకాల పేర్లు వాడాడు. ఇవేవి మీకు లేవు. మీరు ఆయనకు దూరస్తులై ఉన్నారు. అయితే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును వేరు చేసుకుంటున్నాడండి. అనగా ఒక నిమిషం, మేము మీరు అని వేరు చేశాడు. మీరు అన్యజనులు, మేము యూదులం, మేము ఇశ్రాయేలీలం. పౌలు తన సాక్ష్యం చెప్తూ ఏమంటాడు? నేను హెబ్రీలలో హెబ్రీయుడను, పరిసయ్యులలో పరిసయ్యుడను, సంఘం ధర్మశాస్త్రం విషయంలో
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి తన సాక్ష్యం చెప్తాడు. నేను 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రికుడను, పుట్టి ఆ. హెబ్రీల సంతానమైన నేను హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ఆ. ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఆ. అనిద్యుడనై ఉంటిని. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో అనింద్యుడను, అంటే ఆజ్ఞలు పాటించువాడను. నేను ఏ ఆజ్ఞను కూడా నేను విసర్జించలే. అక్కడ 7 పదాలు వాడాడు, మళ్ళీ ఇక్కడ కూడా ఆ 7 పదాల్లో కూడా నేను 8వ రోజు సున్నతి పొందాను అన్న దగ్గర మొదలుపెట్టి నేను ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో అనింద్యుడను, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడను, నేను అది ఇది అన్నాడు. సో ఇప్పుడు ఆయన ఈ సంఘంతో చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంతో ఏమని చెప్తున్నాడంటే, అన్యజనులైనటువంటి మీరు మేము వేరు. మీకు దేవుడు లేడు, దేవతలు ఉన్నారు. మీకు నిబంధన లేదు, మీకు వాగ్దానములు లేవు, మీకు నిరీక్షణ లేదు, మీకు సున్నతి లేదు, మీరు దూరస్తులు, పరజనులు, పరదేశులు. ఎన్ని పదాలు వాడేశాడండి. సో మేము వేరు మీరు వేరు అంటున్నాడు. వెనక్కి వచ్చేసాడు అక్కడ ఎఫ్ఎస్సిలోకి. 13 చదివేశాయి. అయినను 14 చదివేశాయి. అయినను ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకు మాకు, మీరు వేరు మేము వేరు, మీకు మాకు మధ్య ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత తన శరీరమందు తాను భరించి కొట్టివేశాడు. మధ్యగోడను పడగొట్టి మన ఉభయులు ఏకము చేసెను. మీరు వేరు మేము వేరు, కానీ మమ్మల్ని ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు, ఇద్దరిని అన్నాడు ఇక్కడ, ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, ఇద్దరు కలిస్తేనే ఒక నూతన పురుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. నువ్వేమో వాళ్ళని తోసేసావు, వాళ్ళకి నాకు సంబంధం లేదనేసావు. వాళ్ళు లేకుండా నువ్వు సారం ఎక్కడి నుండి పొందుతావు? కాబట్టి ప్రకటన గ్రంథం ప్రకారం నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని అంటే దేవుని ఆజ్ఞలను, యేసుని గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పిందులో కనబడును. అది పరిశుద్ధుల నీతి క్రియలు అన్నప్పుడు ఆ పరిశుద్ధత, ఆ నీతి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ రెండింటిని బట్టే. నువ్వు అర్థం చేసుకోవాలి. చాలా విచారకరమైనటువంటి ఒక సంగతి ఏంటంటే, మనకి ఇంకా ఎన్నో విషయాలు తెలియక మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్తున్నాం. నీవు పాత నిబంధనలో 615, కొత్త నిబంధనలో 1050, మొత్తం దగ్గర 1663 ఆజ్ఞలు. నాకెందుకండి వాటి గొడవ? అవే నీకు అర్థం కానప్పుడు ఇవేమి అర్థమవుతాయి నీకు? 1000 దేవుని ఆజ్ఞలు గైకొనకుండా నీతిని ఎలా పోగేస్తావు? ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే ఆజ్ఞ అనుసరణ నీతి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని కొండ మీద ప్రసంగంలో సూటిగా చెప్తాడు. మత్తయి 5:20లో శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి, లేకపోతే మీరు పరలోకం వెళ్ళలేరు. నువ్వేమో దాని జోలికే వెళ్ళడం లేదు, దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. చాలా విచిత్రమైన ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. మనకి తెలుసు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు అన్యులే అని. చాలా సంతోషం. కానీ వాళ్ళకి మాకు సంబంధం లేకుండా మా బాధ ఏదో మేము పడతామని అన్నావు కదా. ఎలా ఉందంటే ఒకసారి యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట చదువు తల్లి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము. ఒక పురుషుని పట్టుకుంటారట 7 స్త్రీలు.
మేము మా అన్నమే తింటాం, మా వస్త్రములే కట్టుకొందుము, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రము మాకు పెట్టి మీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పెదరు. ఆ 7 స్త్రీలు ఎవరో తెలుసా? అన్యజనులు, అన్యుల సంఘం. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలు. ఇప్పుడు 7 సంఘాలు కలిసి నీ పేరు మాత్రం పెట్టు, మాకు నింద తీసేయి, నువ్వు మాకు అన్నం పెట్టొద్దు, వస్త్రాలు ఇవ్వద్దు. అంటే దాని అర్థం ఏంటి? మా బోధ మాదే, మా తిండి మాదే, మా వస్త్రాలు మాదే. అంటే మాకు నచ్చినట్టు మేము దేవుణ్ణే సేవిస్తాం, కానీ దేవుణ్ణి కోరినట్టు కాదు, మాకు నచ్చినట్టు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇశ్రాయేలీలు సీనాయి కొండ మీద మోషే దిగుతూ ఉంటే బంగారపు దూడ విగ్రహం చేసుకున్నారు. చేసుకున్న దూడ విగ్రహం దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? ఓ ఇశ్రాయేలు, నిర్గమకాండం 32వ అధ్యాయంలో 6వ వచనంలో అంటారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నేను బయటికి తీసుకుని వచ్చిన నీ దేవుడైన యెహోవా ఇదే. ఏమంటే ఆ దూడ తీసుకొచ్చిందా? మేము యెహోవానే సేవిస్తాం, కానీ మాకు నచ్చినట్టు. మీకు ఎలా నచ్చుద్ది? ఐగుప్తు దేశంలో ఉండగా విగ్రహాలు చూసి 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 అలవాటైపోయింది. మేము యెహోవానే సేవిస్తాం, కానీ యెహోవా కోరుకున్నట్టు కాదు, మేము కోరుకున్నట్టు, మాకు నచ్చినట్టు. అవునా? అవునా? నువ్వు యేసునే వెంబడిస్తావు, కానీ నీకు నచ్చినట్టు, అంతా నీకు నచ్చినట్టు. అందులో ఆయన్ని చెప్పినట్టు నువ్వు ఎందుకుంటావు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. ఆ దినమున అనేకులు వచ్చి నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టాం, రోగుల్ని స్వస్థపరిచాం, అద్భుతాలు చేసాం, ప్రవచనాలు చెప్పారంటే అక్రమం చేయవాళ్ళారా. ఏంటి అక్రమం? మేమేం అక్రమం చేసాం? మీకు క్రమం తెలియదు, క్రమంతో మీకు పని లేదు, అంతా నీ ఇష్టమే. మై లైఫ్ మై రూల్స్. ఆడెవడో రాసుకున్నాడుగా బండి మీద, ఆటో మీద, మై లైఫ్ మై రూల్స్. నా జీవితం నా ఇష్టం. ఇశ్రాయేలీలకు కొన్ని అపవిత్రమైనవి ఉంటాయి, అవి ముట్టుకోకూడదు, నాకు అవి అనవసరం. ఇశ్రాయేలీలు వస్త్రధారణ ఇలా ఉంటుంది, నాకు అనవసరం. మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేము వేసుకుంటాం. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ యొక్క భోజనపు బల్లలు వాంతితోనూ కల్మషంతో నిండి ఉన్నాయి. ఎవడు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప, నేను పంపినవాడు తప్ప ఎవడు గుడ్డివాడు? ఆయన పదే పదే అంటాడు, నా ప్రవక్త తప్ప ఎవడు? అసలు మా కట్టడలతో నీకేం పని? కాబట్టి రండి ప్రియులారా, ఈ రాత్రి నువ్వు రాకడలో ఎత్తబడాలి అని ఆశపడితే, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి. నీతి అంటేనే ఆజ్ఞల అనుసరణ. ఆజ్ఞ అతిక్రమం పాపమైతే ఆజ్ఞల అనుసరణ నీతి. నువ్వు ఖచ్చితంగా దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించాలి, నీ పిల్లలు ధ్యానించాలి. అప్పుడు నీకు 1663 ఆజ్ఞలు అర్థమవుతాయి. అప్పుడు నీకు నీతి వస్తుంది. యేసుని గురించిన విశ్వాసం అనబడు మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, మూర్ఖులైన ఈ తరానికి వేరే. నీ తిండి మారాలి, నీ పద్ధతి మారాలి, నీ బుద్ధి మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ మనస్సు మారాలి, నీ పడికట్టు మారాలి. పై వస్త్రాలు కాదు, నీ మైండ్ సెట్ మారాలి. అది లేఖనాల్లో తేటగా ఉంది. ఏది తినాలో, ఏది తినకూడదో, ఎలా బతకాలో, ఎలా బతకూడదో, ఏది ధరించాలో, ఏది మూర్ఖులైన ఈ తరానికి వేరవ్. సెపరేట్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్. సంఘం అంటేనే కాల్డ్ అవుట్, సంఘం అంటేనే పిలవబడిన వారు, బయటికి రాబడిన వారు. ఆర్ యు స్టిల్ ఇన్ ద వరల్డ్? రూతు వెళ్ళి నయోమితో అంది, ఏమనో తెలుసా? నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడ ఉంటే, నువ్వెక్కడ చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన తర్వాత అమ్మయ్య, నా భర్తను బట్టి మాటలన్నీ అన్నాను, నా భర్తను బట్టి ఇన్నాళ్ళు నీకు సాకిరీ చేశాను, పోయాక నీకు నాకు రుణం తీరిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను, మళ్ళీ మా విగ్రహాల్లోకి వెళ్ళిపోతాను, మళ్ళీ నా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ చచ్చిపోతాను అనలే. నువ్వెక్కడ చనిపోతావో నేనును. రూతు ఒక అన్యురాలు, నయోమి ఒక ఇశ్రాయేలీయులు మనిషి. ఇప్పుడు నీవు చేసుకోవాల్సిన నిబంధన ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడుంటే నేను అక్కడ, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా. నిన్ను
నేను అక్కడే పాతి పెట్టబడాలి. అది నిబంధన అంటే. నువ్వు అన్యులలోంచి బయటికి రావా? నిబంధన చేసుకోవా? అసలు నువ్వెవరు? నీ పిలుపేంటి? నీ ఏర్పాటేంటి? నువ్వు పరిశుద్ధ జనము కాదా? ఇంతమంది కోట్ల మంది ప్రజలలో నువ్వు ఏర్పరచబడిన వంశము కాదా? నువ్వు పరిశుద్ధ జనము కాదా? నువ్వు రక్తమిచ్చి కొనబడిన మనిషివి కాదా? నువ్వు రాజులైన యాజక సమూహం కాదా? నువ్వు ఆయన సొత్తు కాదా? నువ్వు ఆయన స్వాస్థ్యము కాదా? ఆయన నిన్ను కొనలేదా? నువ్వు ఇంకా అక్కడ ఎలా ఉండిపోయావు? ఇంకా ముహూర్తాలేంటి, ఇంకా ఆచారాలేంటి, ఇంకా ముగ్గులేంటి, ఇంకా చెవు పోగులేంటి, మెట్లేంటి, సొట్లేంటి, సూత్రాలేంటి? అదేంటో భారతదేశపు సాంప్రదాయం అండి అని సూత్రాలు కడతాడు. నార్త్ ఇండియాకి వెళ్ళి చూడండి, ఏ సాంప్రదాయం ఉంది అక్కడ సూత్రాలు కడతానికి? ఎవడు చెప్పాడు ఈ సూత్రాలు రౌండ్గా ఉన్న బూతు బొమ్మలు భారతదేశపు సాంప్రదాయం అని? నీ మెళ్ళలో సూత్రాలు తీయవు, నీ కాలికి మెట్లు తీయవు, సుట్లు తీయవు. నిన్ను చూస్తే ఒక దేవతలాగా కనబడతావు. దేవతలాగా వద్దు, దేవదూతలాగా కనబడు. మారవా? నువ్వు రావా పరలోకం? నువ్వు మూర్ఖులైన ఈ తరానికి వేరవ్వవా? పరిశీలన చేసుకో, పరిశీలన చేసుకో. ఏదేమైనా ఈ రాత్రి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఇంతవరకు నీతి గురించి విన్న నువ్వు, పరిశుద్ధత గురించి విన్న నువ్వు, ఈ రాత్రి ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకో. నువ్వు ఇంకా బ్యాప్టిజం తీసుకోకపోతే తీసేసుకో. రేపొద్దు ఈరోజే తీసేసుకో, ఈ రాత్రే తీసుకో. అవసరమైతే ఒక డ్రమ్లో ముంచి పంపిస్తావు నేను, కాలువలో నీళ్లు లేకపోతే. అంతేకాని తీసేసుకో ఈ రాత్రే. నెక్స్ట్ డే బ్యాప్టిజం తీసుకున్నట్టు ఒక్కడిని చూపించు బైబిల్లో లేదు. తీసేసుకో ఈ రాత్రే. అంతేగాని డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడితో గేమ్ ఆడొద్దని నీకు మనవి చేస్తున్నా. మీలో ఎవరికైనా 10 సంవత్సరాల వయసు దాటిందనుకో, ఈ రాత్రే బాప్టిజం తీసేసుకో. ప్రభు బిడ్డగా మారిపో. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. మన మధ్యలో దైవజనులు హైదరాబాద్ నుంచి ఈ దారిని వెళుతూ మన మధ్య ఆగినటువంటి దైవజనులు శశికుమారయ్య గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. శశికుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వస్తూ ఉండగా మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. చేతులు 2 పైకెత్తుదాం. నాకు ఈ వాయిస్ ఇక్కడ ఎక్కువైపోయింది. చేతులు పైకెత్తుదాం. ఒక్కసారి నువ్వు దేవుని తట్టు చూడు. ఈరోజు మన మధ్యలో దైవజనులు, మన వేదిక మీదకి అడుగు పెడుతున్న దైవజనులు శశికుమారయ్య గారు హెబ్రీ భాషలో వేద పండితుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్. ఆయన ఆ గొప్ప దైవజనుడు వేదిక మీదకి రావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. చేతులు 2 పైకెత్తుదాం. 2 చేతులు అలా పైకెత్తి ఒక్కసారి గట్టిగా దేవుడి సన్నిధిలో, ఇంతవరకు నీతో మాట్లాడినప్పుడు నీ గుండెలో వణుకు, నీ వెన్నులో దడ ఒకవేళ పుడుతున్నట్లయితే, నేనెలాగన్నా పరలోకం చేరాలయ్యా, నేనెలాగన్నా పరలోకం చేరాలి ప్రభువా. నేను పరలోకం చేరడానికి అవసరమైనటువంటిది, పరలోకం చేరడానికి నాకు అవసరమైనది ఈ రాత్రి సూటిగా నాతో మాట్లాడా. యేసయ్యను నమ్మానన్న పేరే ఉంది కానీ నేను మోసం చేసుకుంటున్నానన్న సంగతి నాకు తెలియలేదు. నన్ను క్షమించు ప్రభువా. యేసయ్య నన్ను క్షమించు అని అడుగు. చేతులు 2 పైకెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ఇంకా గట్టిగా చెప్పు హల్లెలూయా. నీ పక్క వాళ్ళకంటే గట్టిగా పిలువు నువ్వు హల్లెలూయా. నీ పక్క వాళ్ళకంటే నీ కంఠస్వరము వినబడని హల్లెలూయా. రబానా సెహంత లష్కెతున సంతిరియానమా. ఇంకొంచెం గట్టిగా పిలువు. యేసయ్య నీతి ఏ కోశాన నాలో లేదయ్యా, పరిశుద్ధత ఏ కోశాన నాలో లేదయ్యా. అయ్యా నాయన నీవు త్వరగా వచ్చుచున్నావు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు గైకొంటే నీతి వస్తుందని, యేసుని గురించిన విశ్వాసమును గైకొని మూర్ఖులైన తరానికి వేరే పరిశుద్ధాత్మతో నడిపించబడితే పరిశుద్ధత వస్తుంది.